రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బీసీలపై అక్రమ కేసులు బనాయించి బీసీల ద్రోహిగా నిలిచారని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరులోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం టీడీపీ నియోజకవర్గ స్థాయి జైహో బీసీ సదస్సు జరిగింది. అనంతరం జరిగిన సభలో సోమిరెడ్డి మాట్లాడారు. మామిడి శ్రీనివాసరెడ్డి తోరడు నీ గ్రామాలు వచ్చి తోరడు ఎవరో చెప్పు అది కూడా చేసే పరిస్థితి లేదు. మన నాగేంద్ర ప్రసాద్ వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఎన్ఎల్ హాస్పిటల్, మన మండల అధ్యక్షుడు ఉన్నాడు, చదువుకున్నాడు, పిల్లలు మంచి చదువుకున్నారు, అల్లుడు డాక్టర్. అరే నువ్వు రాగానే చెవులు పక్కన ఈ కాటా పెట్టుకుంటే కాటాకి 2 అడుగులు తగిలిందంట. ఏదో శివాయి దాన్ని పగలబెట్టేశావు. సెంటర్ 4 కార్లు ఉంటే ఒక కాలు ఏదో శివాయిలో పడిందంట. పొలం పక్క శివాయి ఏముంది, పొలంతో పట్ట సెంటర్ పగలబెట్టేశావు, కాటా పగలబెట్టేశావు. ఇక్కడ మరిపల్లి ఈ పక్కన అరే పొలగోడి గారు బంధువులు రోడ్డు అని ఎన్నో సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తావు. 100 మంది కూలోడు పని చేస్తుంటే నోటీస్ ఇస్తావు, నీకు పర్మిషన్ లేదని హైకోర్టుకి ఆర్డర్స్ తెచ్చారు. అయినా లాభంలే. ఒకటికి 10 సార్లు ఆర్ఐకి నేను ఫోన్ చేశాను. కూర్చొని ఆర్ఐ బెదిరిస్తున్నాడు, నీకు కూడా నోడా పర్మిషన్, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఉందా అని నోటీస్ ఇచ్చాడు. నేను ఫోన్ చేసి అడిగా, అయ్యా గ్రేట్ ఆఫీసర్ రివెన్యూ చేసి పెట్టుంది, ఈ పొదలకూరు రైట్ లెఫ్ట్ ఉండే అన్ని కొట్లకి నోడా పర్మిషన్ ఉంటే మా వాడి నోడా పర్మిషన్ లేదు కాబట్టి పగలబెట్టేసి అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? కాకాని గోవర్ధన్ కూలి పని చేస్తున్నావా? ఆయన ఇస్తున్నాడా నీకు చేద్దాం అంటే సార్ 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 అదే కదా ఇప్పుడు సార్ 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 అటువంటి పరిస్థితి. ఆయన ఆగ్రహణ సుధాకర్ గౌడ్ గొంతు మీద కత్తి పెట్టి ఆయన ఏదో పార్టీలో ఆయన ఇష్టంగా ఆయన పార్టీలో అంటే నీ పార్టీలో లేకపోతే దాడులు దాడులు దాడులు, నీ పార్టీలో లేకపోతే అది కరెక్ట్ ఉంది, నోడా పర్మిషన్ ఉంది అనే ఉన్నాయి. ఇటువంటి దుర్మార్గుల్ని మనం ఎప్పుడన్నా చూసామా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. మరి రాజేంద్ర చెప్పాను, నేను రాజేంద్రని జైలుకి పంపించాడు. ఆనందాన్ని 3-4 నెలలు పోలీసులు పెట్టి అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, నవయ్య గెస్ట్ హౌస్, దాంట్లో పెట్టి మందు తయారు చేయించి నీకు ఇష్టం వచ్చిన వాడికి అమ్ముకున్నావు, ఇష్టం వచ్చిన వాడికి అమ్ముకున్నావు. దాదాపు 5-6 నెలలు కనపడి కూడా చేశావు. దుర్మార్గం కాదానంట. ఆయన కూడా ఒక బీసీ. ఎంతమంది బీసీని హరాస్ చేశావు. మరిపాడు మండలం ఆయన ఒక ఎస్ఐ